భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏ భారతదేశాన్ని అయితే చూస్తున్నామో, ఎన్ని రాష్ట్రాల్లో చూస్తున్నామో, అప్పట్లో ఇప్పుడున్న రాష్ట్రాల్లో కొన్ని మనవి కాకుండా పోయేటి. అలాంటి రాష్ట్రాలన్నిటిని కలిపి యునైట్ చేసి ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశాన్ని తయారు చేసిన వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అలా ఏ రాష్ట్రాలు అయితే మనవి కాకుండా పోయేటివో వాటి గురించి అండ్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలా తెలుసుకోవాలంటే మనం 1947కి వెళ్ళాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. భారతదేశం అప్పట్లో 560 చిన్న చిన్న రాజ్యాలుగా ఉండే. వాటిని ప్రిన్స్లీ స్టేట్స్ అని కూడా అంటాం. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ మనకు స్వాతంత్రం ఇచ్చిపోయామని మనం ఉందాం అనుకుంటాం. కానీ వాళ్ళు వెళ్తూ చాలానే చేసి వెళ్ళారు. అందులో వాళ్ళు ఎంత డబ్బు దోచుకున్నారు అనేది పాస్ట్ 10 years వరకు చూస్తే దాదాపుగా $45 trillion, అంటే మన ఇండియన్ కరెన్సీలో 3750.5 lakh crores, నాట్ క్రోర్స్, lakh crores అంటే ఎంతనో మీరే ఊహించుకోవచ్చు. రీసెంట్ సర్వీస్ ప్రకారం $64.82 trillion వాళ్ళు మన దగ్గర నుంచి దోచుకెళ్లారని రీసెంట్ సర్వీస్ చెప్తున్నాయి. ఆ డబ్బును మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే అది దాదాపుగా 5,808 లక్షల కోట్లు అని తెలుస్తుంది. ఈ యొక్క అమౌంట్ ను వాళ్ళు దాదాపుగా లాస్ట్ 131 years లో, అంటే స్వతంత్రానికి ముందు 131 years లో దోచుకున్నది. దాదాపుగా బ్రిటిషర్స్ మన దేశానికి వచ్చి 360 years పైనే అవుతుంది. సో ఈ 131 years లోని ఇంత దోచుకున్నారంటే ఇంకా 360 years లో వాళ్ళు ఎంత దోచుకున్నారో మనం ఆలోచించుకోవాలి. ఈ యొక్క డబ్బు వాల్యూ మొత్తం ఎంతో మీకు సింపుల్ గా తెలియాలంటే US, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా ప్రజెంట్ జీడిపితో సమానం. అంటే మీరే ఇమేజ్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ ఉంటుంది. ఈ డబ్బుతో పాటు మన దేశ ప్రజల ప్రాణాలు, అంటే దాదాపుగా 25 million పీపుల్ ప్రాణాలను వాళ్ళు పొట్టం పెట్టుకుని వెళ్ళారు. దానితో కూడా సంతోషపడకుండా పోతూ మన దేశానికి ప్రజెంట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు రాజ్యాలు అనేవాళ్ళు, సో అవి కలవకుండా చేయడానికి చిన్న లింక్స్ పెట్టి వెళ్ళారు. అప్పటికే వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఇంత దోచుకున్న, ఇంతమంది ప్రాణాలు తీసుకున్నా కూడా సాటిస్ఫై అవ్వకుండా పోతూ ఇలాంటి చిన్న గొడవలు మనకు పెట్టి వెళ్ళారు. ఇది చిన్నవి కాదు. చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పొచ్చు. అలాంటి లిటిగేషన్స్ పోతూ పెట్టి వెళ్ళారు అనమాట. అప్పట్లో ఇలా మన దేశంలో కలవకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్న రాష్ట్రాలు కానివ్వండి, లేదా పాకిస్తాన్ తో కలిసి ఉండాలనుకున్న రాష్ట్రాలు జాబితా చూసుకుంటే ట్రావెన్కోర్, కొచ్చిన్ ఒకటి, హైదరాబాద్, జునాగఢ్ అండ్ కాశ్మీర్. ఈ రాష్ట్రాలు అప్పట్లో మనతో కలవకూడదు లేదా స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాయి. వీటన్నిటిని మన దేశంతో కలిపి ప్రజెంట్ ఉన్న మన భారతదేశ పటాన్ని మనకు చూపించిన వ్యక్తే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన గురించి, ఆయన చేసిన కృషి గురించి, ఈ ఆర్టికల్ 370 గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అలా 560 చిన్న రాజ్యాలుగా ఉన్న మన రాజ్యాలు ఒకవైపు పాకిస్తాన్ గా, ఒకవైపు ఇండియాగా విడిపోయాయి. ఆ విడిపోయిన దాంట్లో 4 మాత్రము స్వతంత్రంగా ఉండాలా, లేదా పాకిస్తాన్ లో కలవాలా, లేదా ఇండియాలో కలవాలని డైలమాలో ఉన్నాయి. అలా ఉన్న దాంట్లో మొదటిది హైదరాబాద్. ఈ హైదరాబాద్ ను నిజాం నవాబు పాలించేవాడు. ఆయన దాదాపుగా పాకిస్తాన్ లో కలవడానికి మొగ్గు చూపేవాడు, లేదా ఒక సొంత దేశంగా ప్రకటించాలనుకుని ప్లాన్ చేశాడు. దానికి ఇరాన్ మద్దతు కూడా కోరాడు, పాకిస్తాన్ మద్దతు కూడా కోరాడు. సో అలా కోరినప్పుడు ఈ హైదరాబాద్ ఏదైతే సంస్థానం ఉందో అది పాకిస్తాన్ లో కలిస్తే మన శత్రువును మన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్లే అవుతుంది, అది మన పక్కలో బల్లెం లాగా తయారవుతుందని తెలిసి ఇది గమనించిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ముందు చూపుతో ఆపరేషన్ పోలో ఆర్మీ ఆపరేషన్ కండక్ట్ చేసి నిజాం నవాబు పొగరు అణచి హైదరాబాద్ ను మన దేశంలో కలిచేలాగా చేశారు. ఇలా చేయడానికి దాదాపుగా 1 సంవత్సరం టైం పట్టింది. అలా చేసి ఆయన కృషి తర్వాత సెప్టెంబర్ 18, 1948 లో హైదరాబాద్ మన ఇండియాలో ఒక రాష్ట్రంగా కలిసిపోయింది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ దే జునాగఢ్. ఇది ప్రస్తుత గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అప్పట్లో ఇది ప్రిన్స్లీ స్టేట్, అంటే చిన్న ఒక రాజ్యం. దీన్ని పరిపాలించే రాజు మొహమ్మద్ ఖిల్జీ 3వ వారసుడు దీన్ని పరిపాలించేవాడు. అప్పట్లో ఇతను కూడా పాకిస్తాన్ లో కలవాలని చూశాడు. కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయనను కూడా ఒప్పించి, చాలా రకాలుగా ప్రయత్నించి ఒప్పించి చివరకు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఎందుకంటే అప్పట్లో ఈ రాజ్యంలో దాదాపుగా హిందూ పాపులేషన్ ఎక్కువ, కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మనకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. దాని ద్వారా ఇప్పుడు ప్రజెంట్ జునాగఢ్ మన భారతదేశంలో కలిసిపోయింది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ దే ట్రావెన్కోర్, కొచ్చిన్ ప్రజెంట్ కేరళ. స్వాతంత్రం వచ్చిన దాదాపు 2 సంవత్సరాల వరకు స్వతంత్రంగా ఉండాలని పట్టుబట్టింది. కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ట్రావెన్కోర్ మీద చాలా ప్రెజర్ చేశారు. ఆ ప్రెజర్ వల్ల దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత, అంటే 1949 మార్చి 1న మన ఇండియాలో విలీనమైంది. అలా విలీనమైన దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న ప్రజెంట్ కేరళగా అవతరించింది. ఇందులో చివరిది అండ్ చాలా ఇంపార్టెంట్ అయింది కాశ్మీర్. ఈ కాశ్మీర్ ను అప్పట్లో మహారాజా హరిసింగ్ అనే రాజు పరిపాలించేవాడు. అతను ఇలా భారతదేశంలో కాకుండా, లేదా అలా పాకిస్తాన్ లో కాకుండా ఇండిపెండెంట్ గా తన రాజ్యాన్ని ఒక దేశంగా గుర్తించాలని కోరుకొని ఒక దేశంగా పరిపాలించాలని ఆయన ఆలోచించాడు. ఈ విషయం తెలుసుకున్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ కాశ్మీర్ అనే ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో అది మన భారతదేశ బార్డర్ గానీ, లేదా మన భారతదేశ ఫ్యూచర్ ఎంత ఇంపార్టెంట్ తెలుసుకొని ఆలోచించి మహారాజా హరిసింగ్ గారి మీద ప్రెజర్ చేసి మన భారతదేశంలో విలీనానికి ఒప్పించారు. ఇది ఇలా ఉండగా అటువైపు జవహర్లాల్ నెహ్రూ గారు వేరే విధంగా ఆలోచించారు. ఎందుకనగా మొదటి నుండి జవహర్లాల్ నెహ్రూ గారికి ఈ మహారాజా హరిసింగ్ గారికి శత్రుత్వం ఉంది. దాని
అందువలనే జవహర్లాల్ నెహ్రూ గారు ఈ మహారాజా హరిసింగ్ అపోనెంట్ అయిన షేక్ అబ్దుల్లాకు మద్దతు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మహారాజా హరిసింగ్ గారు షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీనికి కారణం షేక్ అబ్దుల్లా గారు క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కశ్మీర్ అనే ఒక ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమం వల్ల తన సీటుకు ఫ్యూచర్ లో ఇబ్బంది వస్తుందని ఆలోచించి ఆయన ఈ షేక్ అబ్దుల్లా గారిని జైల్లో వేశారు. దాని తర్వాత జరిగిన మెర్జింగ్ ప్రాసెస్, అది విలీన ప్రక్రియలో నెహ్రూ గారు కొన్ని షరతులు విధించారు. అందులో ప్రధానమైంది షేక్ అబ్దుల్లా గారిని జైలు నుంచి విడుదల చేసి ప్రభుత్వంలో భాగం చేయాలని ఒక షరతు విధించారు. దీనికి మహారాజా హరిసింగ్ గారు బాగా ఆలోచించి ఇప్పుడు అతన్ని మన ప్రభుత్వంలో భాగం చేసుకుంటే రేపొద్దున మన పక్కలో బల్లం అవుతాడు, మన ప్రభుత్వం కూలిపోతుంది అని ఆలోచించి ఆ షరతును ఈ మహారాజా హరిసింగ్ గారు ఒప్పుకోలేదు. ఈ ప్రక్రియ దాదాపు చాలా రోజుల వరకు ఈ మెర్జింగ్ ప్రాసెస్ ను ఆపిందనే చెప్పాలి. ఈ మెర్జింగ్ డిలే ప్రాసెస్ లో ఒక సభలో మన నెహ్రూ గారు 1947 నవంబర్ 25 ఒక సభలో మాట్లాడుతూ ఇలా అన్నారు: మాకు రాజు డెసిషన్ కాదు, ప్రజల ఒపీనియన్, వాళ్ళ ఓట్స్ ఇంపార్టెంట్. అక్కడ ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో వాళ్ళ మెజారిటీ యొక్క ప్రజల డెసిషన్ తీసుకొని మన దేశంలో కలవాలా లేదా వాళ్ళు స్వతంత్రంగా ఉండాలని వాళ్ళ యొక్క డెసిషన్ ద్వారానే మనం నిర్ణయించుకుందామని చెప్పారు. కానీ ఇది పైకి మాత్రమే, అసలు కారణం వేరే ఉంది. అదే నెహ్రూ గారికి మన మహారాజా హరిసింగ్ గారికి శత్రుత్వం ఉండడం. ఇది బయటికి చెప్పకున్నా గానీ తేటతెల్లం అవుతుంది. ఈ విలీనానికి ఇంకొక రకమైన కారణం మన నెహ్రూ గారు కూడా అని చెప్పాలి. ఎందుకంటే 1947 జూలై సెప్టెంబర్ ఆ నెలల్లో మన మహారాజా హరిసింగ్ గారు విలీనం అవుదామని ఆ ప్రాసెస్ కి అంగీకరించారు. కానీ నెహ్రూ గారు దానికి ఒప్పుకోలేదు, డిలే చేశారు. దానికి మెయిన్ రీజన్ నెహ్రూ గారు విధించిన షరతులను మన ఈ రాజా హరిసింగ్ గారు ఒప్పుకోకపోవడం. ఆ షరతు ఏంటంటే అప్పటి కశ్మీర్ ప్రధాని అయిన ఆర్సీ కాగ్ గారిని తొలగించి షేక్ అబ్దుల్లా గారిని ఈ ప్రధాని పోస్ట్ లో కూర్చోబెట్టాలని నెహ్రూ గారు షరతు విధించారు. కానీ దానికి రాజా హరిసింగ్ ఒప్పుకోలేదు. దాని వలన ఈ ప్రాసెస్ ను నెహ్రూ గారు ఇంకా డిలే చేస్తూ వచ్చారు. రాజా హరిసింగ్ గారు ఇండియా మరియు పాకిస్తాన్ తో స్టాండ్ స్టిల్ అనే ఒప్పందం మీద సంతకం చేసి ఇండిపెండెంట్ కంట్రీగా ఉండాలనుకున్నాడు. స్టాండ్ స్టిల్ అంటే ప్రజెంట్ కరెంట్ స్టేటస్ ఎలా అయితే ఉందో అలాగే ఇండివిజువల్ గా తన దేశాన్ని పరిపాలించాలని అనుకున్నాడు. కానీ దీనికి నెహ్రూ గారు ఏమన్నారంటే ఏదైతే ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో ఈ 560 ప్రిన్స్లీ స్టేట్స్ లో ఏదైనా కలవకుండా స్వతంత్రంగా ఉంటే అది భారతదేశానికి శత్రువుగా పరిగణించబడుతుంది అని చెప్పారు. అలా అనడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ కాశ్మీర్ జాగ్రఫికల్ గా చాలా ఇంపార్టెంట్, ఎన్నో దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇది భారతదేశానికి ఫ్యూచర్ లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా ఆయన స్పందించారు. దాని తర్వాత 1947 అక్టోబర్ లో పాకిస్తాన్ మద్దతుతో గిరిజన దళాలు అంటే ఒక రకంగా మిలిటెంట్స్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి కాశ్మీర్ మీద దాడికి ప్రయత్నించాయి. అందులో నార్త్ వెస్ట్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం అండ్ పాకిస్తాన్ ఆర్మీ మద్దతుతో వచ్చిన ఈ పఖ్తూన్ ట్రైబల్ మిలిషియా మిలిటెంట్స్ కాశ్మీర్ మీద దాడి చేశారు. అందులో ప్రధానంగా చెప్పవలసిన ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాజిద్ మహసూద్ ఉరి అఫ్రీది జడూన్ యూసుఫ్ జీ మొహమ్మద్, దీనినే ఆపరేషన్ గుల్మార్గ్ గా పిలుస్తారు. ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ముజఫర్బాద్ బారాముల్లాలో భీకరమైన దాడులు చేసి ఎంతో మందిని హత్య చేసి అత్యాచారాలు చేసి దోపిడీలు చేశారు. ఈ శ్రీనగర్ కు చేరుకోవడం ఆలస్యం కావడం వల్ల రాజా హరిసింగ్ గారు మన భారతదేశం యొక్క సహాయం కోరారు. ఇక ఏ దారి లేక రాజా హరిసింగ్ గారు 1947 అక్టోబర్ 26 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ మీద సంతకం చేశారు. కానీ ఆ సంతకం కూడా కొన్ని షరతులతో కూడిన సంతకం. అది ఎలా అంటే రక్షణ మరియు కమ్యూనికేషన్స్ వరకు మాత్రమే భారత్ కు కాశ్మీర్ మీద అధికారం ఉంటుందని. అప్పుడు పుట్టిందే ఈ ఆర్టికల్ 370. ఇది ఒక టెంపరరీ ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క రూపకర్త గోపాలస్వామి అయ్యంగార్ గారు. ఇదంతా మన నెహ్రూ గారి పర్యవేక్షణలోనే మానిటరింగ్ లోనే జరిగింది. ఈ ఆర్టికల్ 370 కాశ్మీర్ విషయంలో షేక్ అబ్దుల్లా గారిది కూడా ప్రధాన పాత్ర. ఈయననే కాశ్మీర్ కే షేర్, కాశ్మీర్ సింహం అని కూడా అంటారు. ఆయన గురించి డీటెయిలింగ్ లేక వెళ్తే ఈయన కాశ్మీర్ పాలిటిక్స్ లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి. 1932 లో ముస్లిం కాన్ఫరెన్స్ స్థాపించారు. 1939 లో దాన్ని జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ గా మార్చి 1948-1953 వరకు జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ప్రధానమంత్రిగా ఆయన పనిచేశారు. 1975-1982 వరకు ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు. భూ సంస్కరణలతో జమీందారీ వ్యవస్థను కూడా రద్దు చేయడానికి ప్రయత్నించారు. ఇదే క్రమంలో ఆయన 1953లో ఒక వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు. ఇది భారతదేశాన్ని అప్పట్లో కుదిపేసిందని చెప్పాలి. కాశ్మీర్ భారతదేశంలో విలీనమైన తర్వాత ఈ అరెస్టు భారత ప్రభుత్వం చేత చేసింది. దానికి కారణం మెయిన్ రీజన్ అప్పుడు జమ్మూ కాశ్మీర్ ప్రధానమంత్రి అయిన షేక్ అబ్దుల్లా గారు కాశ్మీర్ భారత్ లో చేరడం షరతులతో కూడినది, అది టెంపరరీ మాత్రమే అని, కానీ దానికి కాశ్మీర్ ప్రజల యొక్క నిర్ణయం ఏ మాత్రం అనుకూలం కాదని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దానికి అప్పటి ప్రభుత్వము ఢిల్లీ పార్లమెంట్ లో ఆందోళన చెలరేగి ఈయన అరెస్ట్ వరకు వెళ్ళింది. అలాగే ఈ షేక్ అబ్దుల్లా గారు ఆర్టికల్ 370 అప్పుడు కాశ్మీర్ కి సొంత రాజ్యాంగం, సొంత జెండా ఉండాలని కూడా పట్టుబట్టారు. అవన్నీ తెలుసుకున్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇవన్నీ తెలిసి కూడా హాఫ్ హార్టెడ్ తోనే దీనికి అంగీకరించారు. కారణం ఈ కాశ్మీర్ జాగ్రఫికల్ గా ఇండియాకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఆయన హాఫ్ హార్టెడ్ గానే ఒప్పుకున్నారు. దాని తర్వాత కొద్ది రోజులకు అనుకున్న విధంగానే షరతులతో పాటు కాశ్మీర్ కు సొంత జెండా, సొంత రాజ్యం
రాజ్యాంగం ఏర్పడింది. ఈ ఆర్టికల్ 370 వల్ల అక్కడ ఎవరైతే పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళకే భూములు కొనే హక్కు ఉంటుంది. వేరే వాళ్ళకు అవుట్ సైడర్ కు ఇండియాలో ఉన్నా కూడా ల్యాండ్స్ కొనే అధికారం ఏమాత్రం ఉండదు. అలాగే అక్కడ గవర్నమెంట్ జాబ్స్ కూడా అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, వేరే వాళ్ళకు రావు. అండ్ అక్కడ స్కాలర్షిప్లు కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇవన్నీ చాలా వరకు సపరేట్ గా రూల్స్ పెట్టుకున్నారు. అంటే అక్కడ ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్స్ శాశ్వతంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవన్నీ దక్కేలాగా చూసుకున్నారు. ఇదే టైంలో విమర్శలు కూడా భారీగా పెరిగాయి. ఎందుకంటే కాశ్మీర్ ఇండియాలోనే భాగం కాబట్టి అక్కడ బయట వాళ్ళకి అలవ్ లేకపోవడం, అక్కడ బయట వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవడం, అక్కడ ల్యాండ్ కొనలేకపోవడం, ఇలాంటివన్నీ విమర్శలకు దారితీశాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అక్కడ నివసించే ఆడవారు ఎవరైతే పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటారో కాశ్మీర్ పర్మనెంట్ రెసిడెన్స్ వాళ్ళు అవుట్ సైడర్స్ ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ హక్కులు పూర్తిగా తొలగించబడేవి. ఉదాహరణకు చెప్పాలంటే ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే వాళ్ళ ఓటర్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్స్ కార్డు ఏదైతే వాళ్ళకి దక్కాల్సింది ఉంటుందో అది కూడా దక్కేది కాదు. వాళ్ళ ఓటర్ కార్డు గుర్తింపులు రద్దయ్యాయి. దాని తర్వాత వాళ్ళ స్కాలర్షిప్, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా అక్కడ చేయడానికి వీల్లేదు, వాళ్ళకి ఉద్యోగాలు కూడా అక్కడ వచ్చేటి కాదు. ఇలా చాలా దారుణంగా కూడా ఆ రూల్స్ ఉన్నాయి. ఇది ఇలా ఉండగా 2002 కాశ్మీర్ హైకోర్టులో 14 రిట్ పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్స్ లో ఏమని మెన్షన్ చేసిందంటే జమ్మూ కాశ్మీర్ రూల్స్, స్వతంత్ర రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఉమెన్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయి, డిస్క్రిమినేషన్ చూపిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఈ రిట్ పిటిషన్స్ హైకోర్టులో దాఖలు చేశారు. దాదాపు విచారణ తర్వాత ఈ తీర్పు ఉమెన్స్ హక్కులకు అనుకూలంగా హైకోర్టు వారు తీర్పునిచ్చారు. దీన్ని ఉమెన్స్ రైట్ కేసు అనే కంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ వర్సెస్ సుశీల సామ్నే కేసుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆవిడే ఈ కేసులో చాలా గట్టిగా నిలబడ్డారు. ఓవర్ ద పీరియడ్ ఈ ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ లో టెర్రరిజం ఇన్సిడెంట్స్, టెర్రర్ అటాక్స్, దాని తర్వాత ఇండియన్ ఆర్మీ మీద మనం ప్రొటెక్షన్ ఇద్దామనే అగ్రిమెంట్ ఉంది. మన ఇండియన్ ఆర్మీ మీద స్టోన్ బిల్డింగ్లు, ఇలా చాలా దేశ వ్యతిరేక పనులు జరుగుతూ వచ్చాయి. వాటన్నిటికీ కారణం కూడా ఈ ఆర్టికల్ 370 లోని లోపాలే. ఇలా అరాచకాలు పెరుగుతూ, సంఘర్షణలు పెరుగుతూ, అక్కడ టెర్రర్ ఇన్సిడెంట్ జరుగుతూ రావడం వల్ల పొలిటికల్ అన్స్టెబిలిటీ ఏర్పడి 2018 లో అక్కడ గవర్నమెంట్ కూలిపోయి ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. ఇక్కడే మనకు అసలు కథ మొదలవుతుంది. ప్రెసిడెంట్ రూల్ అంటే ఇంకా అధికారం ఏ మాత్రము ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల చేతుల్లో గానీ, ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేతుల్లో గానీ ఉండదు. టోటల్ అధికారం మన సెంట్రల్ గవర్నమెంట్ చేతికి వచ్చింది. అక్కడ నుండి ఒక 1 year పాటు దాదాపుగా ప్రెసిడెంట్ రూల్ నడుస్తూ వచ్చింది. August 5, 2019 అర్ధరాత్రి పార్లమెంట్ లో ఎవరూ ఊహించని విధంగా ఒక అనౌన్స్మెంట్, అదే ఆర్టికల్ 370 రద్దు. ఫోన్ లో ఆపేశారు, నాయకులను అరెస్ట్ చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కాశ్మీర్ నాయకులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సజ్జాద్ లోన్, ఇమ్రాన్ అన్సారీ, మొహమ్మద్ యూసుఫ్ తరిగామి, షా ఫైసల్, గులాం అహ్మద్ మీర్, నయీం అఖ్తర్, అలీ మొహమ్మద్ సాగర్, ఇలా మొత్తంగా దాదాపుగా పాపులర్ అయిన 4,000 మందికి పైగా ప్రజలు అరెస్ట్ అయ్యారు, రాజకీయ నాయకులు కూడా. ఆ నిర్ణయంతో కాశ్మీర్ మొత్తం మోగబోయింది. ఇంటి నుంచి ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అని తెలియని పరిస్థితి. ఒక పక్క భారతదేశంలో చాలా సంబరాలు జరుపుకుంటున్నారు, కాశ్మీర్ మన ఇండియాలో అంతర్భాగమైందని. కానీ కాశ్మీర్ లో మాత్రం భయంగా బ్రతుకుతూ ఉన్నారు. ఆ రోజు నుండి కాశ్మీర్ ను 2 భాగాలుగా చేశారు. అదే జమ్మూ అండ్ కాశ్మీర్, మరొకటి లద్దాఖ్. ఇవి ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ గా ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ నిర్ణయంపై దేశ ప్రజలు చాలా ఆనందంగా, దేశ న్యూస్ ఛానల్ కూడా, నేషనల్ మీడియా కూడా చాలా ఆనందంతో న్యూస్ పబ్లిష్ చేస్తుంది. కానీ విదేశీ శక్తులు, విదేశీ మీడియాలు ఏవైతే ఉంటాయో అవి ఈ నిర్ణయంపై విషయం చిమ్ముతూ ఉన్నాయి. ఇది కాశ్మీర్ ప్రజల యొక్క హక్కులను కాలరాయడమే అని విషయం చిమ్ముతూ వస్తున్నాయి. అంతేకాకుండా కాశ్మీర్ ఒంటరిగా మిగిలిందని, ఇకపై కాశ్మీర్ ను సైన్యమే రూల్ చేస్తుందని, సైనిక పాలనే కాశ్మీర్ లో నడుస్తుందని, ఇక్కడ ప్రజల హక్కులు ఉండవని, ప్రజల హక్కులను కాలరాశారని ఏవేవో రూమర్స్ నేషనల్ మీడియా కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలో మన శత్రువులైన దేశాలు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. దీంట్లో మొదటగా చెప్పుకోవాల్సింది పాకిస్తాన్, చైనా. దానికి సపోర్ట్ చేసే దేశాలు కూడా వీటిని బాగా పబ్లిష్ చేస్తూ వచ్చాయి. ఒక పక్క అలా ఇంటర్నేషనల్ మీడియా విషయం చిమ్ముతూ ఉండగా మన భారతదేశ ప్రభుత్వం మాత్రము కాశ్మీర్ ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ కాశ్మీర్ ప్రజలకు ఇలా చెప్తుంది. ఈ ఆర్టికల్ 370 రద్దు వల్ల కాశ్మీర్ కూడా ఇండియాలో భాగమై ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ప్రభుత్వ ఉద్యోగాలు, అన్ని విధాలుగా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కూడా దొరుకుతుందని చెప్తూ వస్తుంది. అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ టూరిజం డెవలప్ అయింది, దాదాపుగా ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా వచ్చాయి. అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు యువతలో ఆలోచన కూడా చాలా మారింది. ఎందుకంటే ఇంతకు ముందు యువత 10కి 20కి ఆర్మీ మీద రాళ్లు వేసేవాళ్ళు, టెర్రరిస్టులుగా మారేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని సెటిల్ చేయడానికి వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి టెర్రరిస్టులుగా మారి మన మీదనే అటాక్ చేసేవాళ్ళు. కానీ ఈ ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దయిందో వాళ్ళకు కూడా మైండ్ సెట్ లో చేంజ్ అయ్యి ఆటోమేటిక్ గా చదువు వైపు, ఉద్యోగాల వైపు, టెక్నాలజీ వైపు, ఇలా డెవలప్మెంట్ వైపు వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తున్నారు. మొత్తంగా చేంజ్ అయిందని చెప్పను, కానీ కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుంది. ఇది పూర్తిగా చేంజ్ అవుతుంది అని కూడా ఆశిద్దాం. ఇది ఇలా ఉండగా ఒక పక్క లద్దాఖ్ సపరేట్ స్టేట్ గా కావాలని సోనంగ్ వాంగ్చుక్ అనే అతను, అదేనండి మన 3 Idiots సినిమా చూసే ఉంటారు, అందులో మెయిన్ క్యారెక్టర్ ఈయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని తీశారు. ఆయన ఈ లద్దాఖ్ సపరేట్ స్టేట్ కోసము చాలా ప్రొటెస్ట్లు చేశారు. ఈ ప్రొటెస్ట్ లో ఆయనే కాకుండా కొన్ని విదేశీ శక్తుల హస్తం కూడా ఉందని గవర్నమెంట్ ఆరా తీసింది. అలా ఆరా తీయగా
కొద్ది రోజులకి ఆయనకు చైనా యొక్క కంపెనీస్ నుంచి ఫండ్స్ వచ్చాయని ప్రూఫ్ తో సహా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 370 అబ్రిగేషన్ నచ్చని కొందరు మన దేశ అంతర్గత శత్రువులు ఎవరైతే ఉంటారో వారు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీం కోర్టు వారు ఈ అబ్రిగేషన్ లా ఏదైతే ఉందో దాన్ని సమర్థించి గవర్నమెంట్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. దానితో పాటు ఆ జమ్మూ కాశ్మీర్ కు సెపరేట్ స్టేట్ హోదా ఇవ్వాలని, అక్కడ ఎలక్షన్ జరగాలని, ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం పరిపాలించాలని కూడా తీర్పునిచ్చింది. కాశ్మీర్ ఇప్పుడు డీప్ డార్క్ నుంచి ఒక వెలుగులోకి వచ్చింది. అంటే ఒక చిమ్మ చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది. ఈ వెలుగు అలాగే ఉండాలని కోరుకున్నాం. అక్కడి ప్రజలు కూడా ఈ వెలుగును అర్థం చేసుకుని భారతదేశంలో కలిసి భారతదేశంకి సపోర్ట్ చేస్తూ ఈ వెలుగును ఎంజాయ్ చేయాలని కోరుకున్నాం. డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు కూడా మనలాగే ఫ్రీగా ఉండాలని కోరుకున్నాం. ఫ్రీడమ్ తో ఉండాలని కోరుకున్నాం. ఎప్పుడు పాకిస్తాన్ వైపు సపోర్ట్ చేయకుండా ఇండియా వైపు సపోర్ట్ చేయాలని కూడా కోరుకున్నాం. అందరూ సపోర్ట్ చేయలేదు అనుకోండి, కానీ కొందరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో పాకిస్తాన్ నుండి ఈ ఆర్టికల్ 370 రద్దు కాకపో ముందు టైంలో వాళ్ళు ఇప్పటికీ కొందరు మైండ్ సెట్ అలాగే ఉంది. దాని వల్లనే మొన్న పహల్గామ్ అటాక్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటివి ముందు ముందు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎవరైతే ఇంతకు ముందు ఆపర్చునిటీస్ జాబ్స్ లేక ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ వాళ్ళు ఈ టెర్రరిజం వైపు అట్రాక్ట్ అయ్యారో వాళ్ళందరూ ఇప్పుడు డెవలప్మెంట్ వైపు జాబ్స్ వైపు అట్రాక్ట్ అయ్యి ఒక మంచి సాధారణ మనిషిలాగా జీవించాలని కోరుకుంటూ మనం కూడా అది జరగాలని ఆశిద్దాం. ఈ ఆర్టికల్ 370 యొక్క రద్దు కరెక్టా కాదా, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ డీప్ గా మనం తెలియని రహస్యాలు కూడా తెలుసుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ చేద్దాం. మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ.